హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఆషాఢం మైదాకు వసంతం. ఈ కథ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఆషాఢ మాసం వానలతో పాటు మైదాకు సంబురాన్ని కూడా వెంటేసుకొని వస్తుంది. ఈ కాలంలో అమ్మాయిలందరం చేతుల నిండా మైదాకు పెట్టుకుని మురిసిపోయేవాళ్ళం. పొద్దున బడికి రాగానే ఎవరి చెయ్యి ఎర్రగా పండిందోనని అందరి చేతులు ఒకరి దగ్గర ఒకరి పెట్టుకుని చూసుకునేవాళ్ళం. అప్పట్లో ఇన్ని డిజైన్లు లేవు. అరచేతిలో గుండ్రంగా ఒక డిజైన్, వేళ్లకు తొడుగుల్లాగా పెట్టుకోవటం అంతే. అసలు మైదాకు గోరింటాకు ఒక్కటే అనేది కూడా మాకు తెలీదు. ఇక గోరింటాకు సినిమాలో సావిత్రి పాడినట్టు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడని, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడని, సింధూరంలా పూస్తే చందమామ లాంటి మొగుడొస్తాడని జోకులేసుకునే వాళ్ళం కూడా కాదు. అలాంటి మాటలే మాకు తెలియవు. మొదట్లో మా ఇంట్లో మైదాకు చెట్టు లేదు. మేము మైదాకు పెట్టుకుందాం అనుకుంటే నాన్న జీతగాడికి చెప్పి మైదాకు తెప్పించేవాడు. అతని భార్య రోట్లో ఆకులు వేసి మెత్తగా నూరేది. ఒక్కొక్కసారి అందులో కొంచెం కాచు తమలపాకుల్లో వేసుకునేది కలిపేవారు. కొన్నాళ్లకు మా ఇంట్లోనే ఓ మైదాకు కొమ్మ తెచ్చి నాటితే అది చెట్టుగా ఎదిగింది. అందరూ వచ్చి ఆ చెట్టు ఆకులే తెంపుకుని పోయేవారు. ఎప్పుడంటే అప్పుడు ఆ చెట్టు ఆకులు తెంపి నూరించి పెట్టుకోగలిగినా ఎందుకో మరి తరచుగా పెట్టుకునేవాళ్ళు కాదు. అదేమిటో కానీ ఆషాఢ మాసంలో ఆదివారమే మైదాకు పెట్టుకోవాలనేవారు అందరూ. ఎందుకన్నది మాత్రం చెప్పేవాళ్ళు కాదు. ఒకసారి అమ్మను అడిగాను, ఎందుకమ్మా ఆషాఢ మాసం ఆదివారమే పెట్టుకోవాలి, వేరే రోజు మైదాకు పెట్టుకుంటే ఏమవుతుంది, చెయ్యి ఊడిపోతుందా అని. నీకన్నీ ప్రశ్నలే, చెయ్యి ఎందుకు ఊడిపోతుంది? ఆషాఢ మాసం బాగా వానలు కురుస్తాయి, చెట్లన్నీ కొత్త ఆకులు వస్తాయి. అప్పుడు మైదాకు చెట్లకు లేత ఆకులు నూరి పెట్టుకుంటే మంచిగా ఎర్రగా పండుతుందని పెట్టుకుంటారు. మైదాకును కొందరు చిన్న ఉండలుగా చేసుకుని కడుపులకు వేసుకుంటారు. నులి పురుగులుంటే చస్తాయి, ఒంట్లో వేడి తగ్గుతుంది, ఆరోగ్యానికి మంచిదని చెప్పింది అమ్మ. రాత్రి 7 అవుతుండగానే అక్కను నన్ను కూర్చోబెట్టుకుని కథ చెబుతూ మైదాకు పెట్టేది నాయనమ్మ. అది బీబట్టలకు పక్క బట్టలకు అంటకుండా చేతులకు వదులుగా గుడ్డలు చుట్టి సన్నని తాడుతో కట్టేది. ఆ తర్వాత అమ్మ అన్నం తినిపించేది. పక్కల మీద పడుకోగానే నాన్న దుప్పటి కప్పేవాడు. ఆ రోజంతా VIP ట్రీట్మెంటే అన్నమాట. కొంచెం పెద్దయ్యాక మాత్రం మేము అన్నాలు తిని పక్కలు వేసుకున్నాకే నానమ్మ మైదాకు పెట్టేది. పొద్దున లేవగానే రాత్రి మైదాకు పెట్టుకున్నది గుర్తుండేది కాదు. కళ్ళు నునుముకోబోయి చేతికి గుడ్డలున్న విషయం గుర్తొచ్చింది. నానమ్మ దగ్గరికి పోయి విప్పించుకునేవాళ్ళం. ఎండి పెళుసులాగా అయిన మైదాకును తీసేసి చేతులు కడుక్కొని నాన్నమ్మకు చూపించేవాళ్ళం. ఆ తర్వాత మా అంతటా మేమే పెట్టుకోవటం మొదలుపెట్టాం. మైదాకు అనగానే 2 సంగతులు గుర్తొస్తాయి. ఒకటి మా స్కూల్ రోజు నాటి సంగతి. మా క్లాస్లో 2 పద్మలు ఉండేవారు. ఇంకా వేరే మార్గం ఏదీ లేనట్టు వాళ్ళిద్దరినీ రంగులను బట్టి ఎర్ర పద్మ కర్రె పద్మ అని గుర్తించేవారు. కర్మగాలి వాళ్ళ ఇంటి పేర్లు కూడా ఏకే అక్షరాలతోనే మొదలయ్యేవి. ఉన్నట్టుండి కర్రె పద్మ 2 రోజులు బడి ఎగ్గొట్టింది. 3వ రోజు వచ్చింది. ఆమె ముఖమంతా కాలిపోయినట్టుగా అదో జేగురు రంగులోకి మారిపోయింది. మేమంతా చుట్టూ చేరి, ఏమైందబ్బా, ముఖం కాలిందా, ముఖం మీద కొర్రాస అంటుకున్నదా అంటూ ఇప్పటి ప్రెస్ మీట్లో రిపోర్టర్స్ లాగా అడిగాం. దాంతో పాపం పద్మ ఏమీ చెప్పలేక, ఏం కాదబ్బా, మా అమ్మ అప్పాలు చేస్తుంటే నేను పక్కన కూర్చున్నా, మూకుట్లో ఉడుకు నూనె ముఖం మీద పడింది అని చెప్పింది. కానీ కొన్నాళ్లకే నిజ నిర్ధారణ జరుపగా అసలు విషయం బయటపడింది. మైదాకు పెట్టుకుంటే ఎర్ర పద్మలాగా అవుతావని ఎవరో చెప్తే ముఖానికి మైదాకు పెట్టుకున్నదట. అయితే అరచేతుల్లో ఎర్రబడినట్లుగా మిగతా చర్మం పైన పడదు సరికదా, ఏదో మచ్చలు పడినట్లుగా అవుతుంది. పద్మకు అదే జరిగింది. మా కజిన్ హైమక్క, లక్ష్మి ఓసారి జూలైలో మా ఇంటికొచ్చారు.
నేను అక్క వాళ్లతో పాటు వరండాలో వరుసగా పక్కలు వేసుకుని పడుకున్నాం. ఆ రోజు మైదాకు పెట్టుకుందామని నూరించి అర్ధరాత్రి దాకా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మైదాకు పెట్టుకున్నాం. అంతలో హైమక్క, మైదాకు చాలా నూరినట్టున్నారు, పెట్టుకోకపోతే వేస్ట్ అవుతుంది, కాళ్ళకు కూడా పెట్టుకుందామా అన్నది. మేమేదో మొక్కుబడిగా పాదాల మీద ఓ చుక్కలాగా పెట్టుకున్నాం, కానీ తను మాత్రం పాదాలు కనిపించనంతగా సాక్స్ తొడుక్కున్నంత మందంగా పెట్టుకుంది. తీరా లేచి కాళ్ళు కదుపుతామంటే నడవటానికి కూడా రాలేదు. అందరం ఒకటే నవ్వడం. గోడకు కాళ్ళు పెట్టి పడుకున్నామేమో, తెల్లవారి చూస్తే తెల్లటి గోడ నిండా ఎర్రటి మరకలు పడ్డాయి. హైమక్క పడుకున్న దగ్గరైతే పిడకలు కొట్టినట్టుగా రంగు అంటుకున్నది. దాన్ని చూసి ఈ కాళ్ళెవరివి అని నాయనమ్మ ఇంటరాగేట్ చేసింది. ఆ రోజంతా గులిగి చివరికి ఒక సున్నం డబ్బీ తెప్పించి ఆ మరకల మీద రుద్దేదాకా ఊరుకోలేదు నాయనమ్మ. మైదాకు ఎప్పుడు పెట్టుకున్నా ఈ సంఘటన గుర్తొచ్చి నవ్వొస్తుంది. 1977లో అనుకుంటా స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా పూర్ణిమ అనే నవల వచ్చింది. అందులో కథానాయిక పూర్ణిమ పల్లెటూరి అమ్మాయి, హీరో ప్రభాకర్. ఆ ఊరికి వచ్చినప్పుడు పూర్ణిమ గోరింటాకు పెట్టుకుంటుంది. చిచి, అదేంటి చేతులకు పేడ పెట్టుకున్నావు అని అడుగుతాడు హీరో. మేము ఆ నవల చదివి గోరింటాకు తెలియని వాడికి పేడ మాత్రం ఎలా తెలుస్తుంది అంటే, పేడే అంటే తెలుస్తుంది కానీ ఎప్పుడో ఏడాదిలో ఒక్కసారి అమ్మాయిలు పెట్టుకునే గోరింటాకు ఏం తెలుస్తుంది అని చర్చించుకున్నాము. మైదాకుకు కుల మత భేదం లేదండోయ్. మా ముస్లిం ఫ్రెండ్స్ కూడా పెట్టుకునేవారు, కొందరు అబ్బాయిలు కూడా పెట్టుకునేవారు. ఇప్పటి పెళ్లిళ్లలో మెహందీ పెద్ద ఈవెంట్, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఏ మెహందీలు కోన్లు లేని ఆ రోజుల్లో మైదాకు పెట్టుకోవటం, ఎర్రగా పండితే సంబురపడటం ఇదొక బాల్యానందం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.